నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి మీరు అందరూ పిలవగానే వచ్చినందుకు. అయితే ఇప్పుడు మా అమ్మగారి గురించి 2 మాటలు నేను చెప్పుకుంటాను కూతురుగా. ఎందుకంటే ఆమె కడుపున అంటే అందరూ పుడతాం, పెరుగుతాం, ఎందుకు పుట్టామా, ఎందుకు పెరిగామా, ఎందుకు అయిపోద్ది మన జీవితం అయిపోయిందా అని తెలియని కొన్ని జీవితాలు ఉంటాయి. అట్లా కాకుండా ఒక ఆశయం కోసం ఆమె జీవితం ఆమె సార్థకతం చేసుకుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఆశయం కోసం నిలబడి ఆమె ఎంతోమంది వృద్ధులకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి తన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆ ఆటుపోట్లన్నిటికీ కూడా ఎదురు నిలిచి తన ఆశయ సాధన చేసుకుంది. కాబట్టి ఆమె కడుపున పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అయితే చాలామందికి కొంచెం అనుమానం ఉంది, ఇంకా ఈ సంస్థలు ఏం చేస్తారు, ఎలాగా, దీనికి తర్వాత ఎవరు అనేది ఒక అనుమానం ఉంది. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. వారసులు అంటే ఆస్తులు పంచుకునేవాళ్ళు కాదండి. మా అమ్మగారు మాకు ఏం ఆస్తులు సంపాదించి పెట్టలేదు. మేము వారసులుగా మా అమ్మ ఆశయాలను పంచుకుందాం అనుకుంటున్నాం. నేను కానీ మా తమ్ముడు కానీ ఇదివరకు ఎలాగైతే మా అమ్మగారు ఈ సేవా కార్యక్రమం చేశారో ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈ సభాముఖంగా. అలాగే మా తమ్ముడు నా వెన్నట్టుండి, మా అమ్మకి వెన్నట్టుండి ఎలా తన సహాయ సహకారాలు అందించాడో అలాగే నాకు తను ఎప్పుడు కూడా వెన్నట్టుండి తన సహకారాలు అందిస్తాడు. కాకపోతే ఒకటి అందరినీ నేను అభ్యర్థించేది ఏంటంటే, నిజాలు మాట్లాడండి, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఎవరో చెప్పింది విని గాసిప్స్ పుట్టించి లేనిపోని నిందలు ఎవరి మీద కూడాను వేయద్దు. వాళ్ళు మానసికంగా ఎంత ఇబ్బంది పడతారనేది మా అమ్మని మేము చూసాము కళ్ళారా ప్రత్యక్షంగా. నిజం తెలుసుకోండి, వెళ్ళండి. ఒకళ్ళు ఏదో చెప్పేశారని అది నిజమని ఇంకొక 100 మందికి చెప్పొద్దు. మీకు ఏదైనా ఒక విషయం తెలిసి అక్కడికి వెళ్ళి ఒక క్లారిఫికేషన్ తీసుకొని మాట్లాడండి, తప్పు లేదు. నిలదీయండి తప్పు చేసినప్పుడు ఎవరినైనా సరే. దయచేసి మీ అందరూ కూడా మా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ సెలవు. తప్పనిసరిగా మీ కుటుంబంగా మీరు ఎవరైతే మీ ఇద్దరు ఉన్నారో అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా తప్పనిసరిగా మీ వంతు సహకారం పూర్తిగా ఉండి, సార్ కోరుకున్నట్టు సార్ ఇచ్చే 10 లక్షల తోడుగా అవసరమైతే అటు వాసవి క్లబ్, లయన్స్ క్లబ్, ఊళ్ళో ఉన్న పెద్దలు, పార్టీలతో పని లేదు, వ్యక్తులుగా అందరితో సహకారం తీసుకుందాం. దాన్ని సార్ని ఇప్పుడే ఈ వేదిక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే 20 లక్షల వరకు దాన్ని పూజ చేసి ఏర్పాటు చేద్దాం. ఇంకో 10 లక్షలని 20 లక్షల దగ్గర దాన్ని ఎలా డిజైన్ చేసి బాగుంటుంది అనేది మీరు డిజైన్ చేసి దాంట్లో ముందుండండి. మీకు మేమందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అలానే ఆ యొక్క స్మృతి చిహ్న మరి ఆమె యొక్క పేరే కాకుండా ప్రభుత్వ పరంగా వారు ఇస్తా అన్నారు. రాష్ట్రం ప్రభుత్వ పరంగా గుర్తు చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కూడా నిర్వహణ కూడా ఉంటుంది. సార్ దాన్ని కూడా భవిష్యత్తులో బాధ్యత తీసుకోవాలి. కేంద్రం రాష్ట్రం 2 పక్కల నుంచి కూడా బాధ్యత తీసుకుని కూడా ఆ ఫండింగ్ వస్తే ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది. కాబట్టి దాంట్లో కూడా మనకు సహకారం అందించారు. ఇక్కడ మనకి ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఆ స్థలం కేటాయించడంలో కూడా వారు చాలా సహకరించారు. ఎందుకంటే సార్ కూడా ఈ విషయం తెలుసు. గత 10 ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఎంఆర్ఓ కాకుండా అంతకుముందు కూడా పనిచేస్తున్నప్పుడు సార్ కూడా తెలుసు. మరి ఆ పోరాటం ఎంత జరిగిందో కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో గత సంవత్సరం ఈ యొక్క సంవత్సరం కార్యక్రమం అక్కడే జరుపుకుందాం. సార్ అన్నట్టుగా తప్పనిసరిగా ముందు తీసుకెళ్దాం అని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటూ దాన్ని నిర్వహించాలి. నువ్వు బాధ్యత తీసుకొని నన్ను చాలాసార్లు అక్క అడిగింది, ఎందుకమ్మా ఈ చివరి ఏజ్లో మనకు వద్దని నేను ఆమె రిక్వెస్ట్ చేసి మానిపించాలని చూసా. కానీ సాగుంటూ మన అమ్మారు గారిని కూడా 2 మాటలు మాట్లాడడం కోరుతాం. సభను అలంకరించిన పెద్దలకి మరి ఈరోజు అటువంటి యొక్క 11వ రోజు సందర్భంగా మేడం గారు ఎంత మేబీ 80 సంవత్సరాల పైన ఉంటాయి అనుకుంటా. నేను ఇక్కడ ఉత్తరాఖండ్లో చేసినటువంటి లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా అప్పటి నుండి కూడా తిరుగుతూనే ఉన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక అదృష్టం ఏంటంటే మేడం గారికి ల్యాండ్ అలాట్ చేసే అదృష్ట భాగ్యం అయితే నాకు కలిగింది. కాకపోతే ఏంటంటే పాపం నేను వెళ్ళి ఇంతకుముందు ఆర్డో గారు మేమంతా వెళ్ళి చూసేవాళ్ళం. చూసి అట్లా అక్కడ పాపం సొంత తల్లిదండ్రులు కూడా చూడలేని పరిస్థితులు మనం బయట టీవీలు, వాట్సాప్ అన్నీ చూస్తూనే ఉన్నాం. భోజనం పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి నెలకి 25,000 రూపాయలు రెంట్ కట్టుకుంటూ, సార్ నేను ఆ రెంట్ కట్టలేకపోతున్నాను సార్, దయచేసి మీ నాకు ల్యాండ్ అలాట్ చేయండి సార్, నేను ఎన్నిసార్లు బతిలాడారు. పాపం నాకున్న అవకాశాన్ని బట్టి మేడం గారికి అయితే లాస్ట్లో ల్యాండ్ అలాట్ చేశాము. కాకపోతే మేడం గారు అనుకున్నట్టు దాన్ని కన్స్ట్రక్షన్ ఇంకా అది స్టార్ట్ కాకముందే కాలం ఇలా వచ్చేసింది. కాకపోతే ఈ ఆశయాలు అనేది ఇలాగే కంటిన్యూ చేస్తాను వాళ్ళ పిల్లగాళ్ళు చెప్పారు కాబట్టి సంతోషం. తర్వాత దీన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి 10 లక్షలు ఇస్తా అన్నారు. అదేవిధంగా లోకల్లో మరి ఇంకా మిగిలిన ఉన్నటువంటి ఉన్నారు కాబట్టి అందరూ కలిసి
మేడం గారి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. మీ అందరి యొక్క సహకారం